హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ శోభారాణికేత. ఈరోజు మా ఇంట్లో పూజ ఉందన్నమాట. సో ఫాస్టింగ్తో ఉండాలి, ఉపవాసంతో. సో నేను ఏం చేస్తానంటే టీ తాగేస్తాం కదా, సో టీ తాగుతాను, ఇంకేమైతే తినను. కాకపోతే కంప్లీట్గా ఈరోజు వంట అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పూజకి మనం బూర్లు చేయాలి, అరిసెలు చేయాలి, అలానే రకరకాల కర్రీస్ అంటే కూరలు కూడా ఎక్కువగానే చేయాలన్నమాట. ఎందుకు అంటే చాలామందికి అంటే ఇంచుమించు ఒక 20 మెంబర్స్ వరకు నేను భోజనాలు పెడతాను అనమాట. ఎవ్రీ ఇయర్ నేను చేసేది ఇప్పుడు కేదారేశ్వర వ్రతం అన్నమాట. సో ఈ పూజకి కంప్లీట్గా చాలా డెడికేషన్తో చేయాల్సి వస్తుంది. అలానే పార్లర్లు కూడా కంప్లీట్గా ఈరోజు వెళ్ళట్లేదు, స్టాఫ్ ఒక్కలే ఉంటారన్నమాట. సో అందుకనే ఫాస్టింగ్ కాబట్టి టీ కొంచెం ఎక్కువ సార్లు తాగాల్సి ఉంటుంది ఈరోజు. కోకోనట్ వాటరు అలానే టీ, ఎనీ లిక్విడ్ కదా. సో టీ తాగి వంట అయితే స్టార్ట్ చేస్తాను. మోస్ట్లీ మనకి వీడియోస్ తీయడానికి ఏమో టైం ఉండదేమో, లాస్ట్లో తీస్తాను. ఎందుకంటే వంటలు చాలా ఎక్కువ చేయాల్సి ఉంటుంది అన్నమాట. దాంతోపాటు పూజకి సర్దుకోవాలి కదా, మన పూజా సామాగ్రి అన్నీ రెడీ చేసుకొని ఇంతమంది వస్తారు కాబట్టి కొంచెం నీట్గా డెకరేట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆ పని కూడా ఉంటుంది. సో ఆనియన్ లేకుండా మాత్రమే ఈరోజు వంట చేయాలి కదా. సో ఏం చేశానంటే టమాటాస్ తీసుకున్నాను, 1 కేజీ టమాటాసు, అలానే లవంగి, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ వేసి బాగా వేపేసాను. చూడండి, దగ్గరికి మగ్గేలా చేసేసి మస్క్ మిలన్ సీడ్స్ కూడా అందులో యాడ్ చేశాను, జీడిపప్పు కూడా యాడ్ చేశాను అనమాట. ఇది మిక్సీ జార్లో వేసి మనం పేస్ట్ చేస్తే చక్కగా మనకి గ్రేవీ తయారవుతుంది అన్నమాట. కంప్లీట్ గ్రేవీ ఈ విధంగా చేసుకున్నా మిక్సీ జార్లో వేసి. సో పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. సో వంటలు కూడా రెడీ అయిపోయినాయి. ఎన్ని తీయాలంటే ఖాళీ లేదు కాబట్టి వీడియో తీయలేదు. దొండకాయ ఫ్రై, అరటికాయ ఫ్రై, బఠానీ వంకాయ, అలానే శనగపప్పు, కొబ్బరికాయ, బంగాళదుంప కుర్మా, అలానే 65 ఏంటది, క్యాబేజీ 65, అలానే కొబ్బరి పచ్చడి, పప్పు, టమాటా. ఓకే, ఇంకా అరిసెలు, బూర్లు అయితే పెండింగ్ ఉంది. సో ఇవేంటంటే వేరే మా ఫ్రెండ్ ఒకరు తయారు చేస్తున్నారు అనమాట, ఈ రెండును. సో ఇక్కడ నేను రంగోలీకి వచ్చేసాను. ముగ్గులు వేస్తే నాకు చాలా ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచి ముగ్గులు అనేవి చాలా ఫ్రీ హ్యాండ్గా వేస్తూ ఉంటాను. సో ఈ విధంగా ముగ్గు వేస్తున్నా. చిన్నప్పుడైతే నాకు ముగ్గుల పోటీలో ఎప్పుడు ఫస్ట్ నాకు రావాల్సిందే. ప్రతిరోజు చాలా పెద్దగా పెట్టేదాన్ని ముగ్గు. అది ఫ్రీ హ్యాండ్గా వేయగలమాట నేనైతే. సో ఈ విధంగా లోటస్ వేద్దాం అనుకున్నాను. లోటస్లో ఈ విధంగా దీపం వేస్తే బాగుంటుంది పూజ కదా అని వేస్తున్నా. సో అవన్నీ అప్పటికప్పుడే చేయాలి కాబట్టి అరిసెలు, బూర్లు వేరే ఆమె చేస్తున్నారు. ఇది ఓన్లీ వంట వరకే పెట్టుకుని నేను డెకరేషన్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పటికే టైం ఆల్రెడీ ఇక్కడ మనకి 4 అయిపోతుంది. వంట యాక్చువల్లీ మధ్యాహ్నం మొదలెట్టాను. మార్నింగ్ అంతా గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వచ్చామన్నమాట. అక్కడికే లేట్ అయిపోయింది. 1:30 అలా స్టార్ట్ చేసినట్టున్నాను. కూరలన్నీ ఆల్మోస్ట్ నేను ఎప్పుడు ఫాస్ట్గానే వంట చేస్తాను కాబట్టి 4 బర్నర్స్ అని చెప్పుకుని చాలా ఫాస్ట్గా చేసేసాను వంట. సో గ్రేవీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకి ప్రతి కర్రీలో. ఈ టమాటాది ఒకేసారి చేసేసుకొని మిగతా వాటిలో కాస్త కాస్త యాడ్ చేశాను అనమాట నేను. ఓకే, ఈ విధంగా మనకి లోటస్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత సేమ్ లోటస్ ఇటువైపు కూడా వేయాలి కాబట్టి రెండవ వైపు కూడా కంప్లీట్ చేశాను. ఈ కేదారేశ్వర వ్రతం అంటే మనకి మర్రి ఓడలు, మర్రి ఆకులు, ఇవన్నీ కూడా పత్రి కూడా చాలా కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మా హస్బెండ్ తీసుకొచ్చారు. సో సెంటర్లో పీకాక్ ఈ విధంగా వేసుకొని బోత్ సైడ్స్ ఇలా పెట్టుకుని మా పాప ఏం చేసిందంటే అక్కడ దీపాలు కూడా పెట్టిందన్నమాట. ఆ టైంలో వెలిగిద్దామని ఈ లోటస్ పైన దీపం ఉంది కదా, పెద్ద దీపం, దాని చుట్టూ ప్రమిదలు పెట్టింది. చూసారా, వెలిగిస్తే ఇలా ఉందన్నమాట. సో నేను, మా హస్బెండు, మా తోటికోళ్ళు, బావగారు మొత్తం అందరూ కలిపి మా ఇంట్లోనే చేసుకున్నాము ఈ సంవత్సరం. ఈ ఇయర్ మా ఇంట్లోనే చేసుకున్నాము. చూస్తున్నారా, ఇలా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. మనస్ఫూర్తిగా కేదారేశ్వర వ్రతం చేసుకుంటే చాలా మంచిది. అది కథలోనే ఉందన్నమాట, చాలా మంచిదంట. సో అందుకనే చాలా జాగ్రత్తగా, చాలా నిష్టగా, పార్లర్కి వెళ్ళకుండా కంప్లీట్గా ఇంట్లోనే ఉండి చేశా. బూర్లు అయితే రెడీ అండి, ఆమె చేసేసారు పాపం మా ఫ్రెండ్. అలానే అరిసెలు కూడా రెడీ చేసేసారు. మా పాప కూర్చుంది అక్కడ. సో స్టార్ట్ చేసేసాం పూజ. నేనే కథ చదవాలన్నారు. ఓకే, చదివేసానమాట. కథ చదువుతున్నట్టున్నాను. స్టార్ట్ చేశాము. సో అందరూ కూర్చున్నారు. ఆల్మోస్ట్ కథ అయిపోయిందండి. హారతి ఇచ్చేసాము. ఈరోజు వీడియో పెద్దది కానీ తీయడం చాలా తక్కువ తీసామన్నమాట. మా అత్తయ్య గారు కూర్చున్నారు మా ఇంట్లో, మా తోటి కోడలు.
అరిసెలు ఈమె చేశారండి. అరిసెలు, బూరెలు చాలా చక్కగా ఉపవాసంతో చేశారు. నాకు మరీ ఇంకా హ్యాపీ అనిపించిందండి అసల. నేను చేయగలను. బట్ నాకు టైం సరిపోదు. ఇన్ని వంటలు చేయడానికి టైం సరిపోదు. వీళ్ళు మా స్టాఫ్ చూసారా, ఇందులో కొంతమంది స్టాఫ్ ఉన్నారు. అలానే నైబర్స్ కూడా ఉన్నారు, మా తోటికోడలు. ఇంకా చాలామంది రావాల్సి ఉంది. ఓకే, భోజనాలకైతే రెడీ చేసేసాను. సో అందరికీ వడ్డించడానికి రెడీ అన్నమాట. ఫాస్ట్గా అందరికీ వడ్డించేసాము, ఎందుకంటే ఆల్రెడీ అక్కడికే 8:30 అయిపోయింది. సో గబగబా అందరికీ భోజనాలు పెట్టేసామాట. భోజనాలు పెట్టి తాంబూలం ఇచ్చేసాము. సో నిన్న పూజ అయితే చాలా చక్కగా జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. మీ శోభ.